కంచం పొత్తు కానీ కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అని తెలంగాణ సాహిత్య అకాడమీ బుక్లో ఉంటుంది. ఈరోజు ఆయన పెట్టడం కూడా జరిగింది. ఇది తెలంగాణలో తెలంగాణ సంస్కృతికి సంబంధించింది. ఎందుకంటే ఒక నానుడి, ఒక సామెతను ఆయన ఉదాహరించారు. కానీ ఆయన ఏ సందర్భంలో అది ఉదాహరించారనే దాన్ని బట్టి కూడా నానుడి ఉంటుంది. దాన్ని దేనికి అప్లై చేశారు? కంచం పొత్తే కానీ మంచం పొత్తు లేదు అంటే ఏంటి? వియ్యంకుల మధ్య కొనసాగేది. ఏదో కంచం అన్నం తింటాం కానీ మన మధ్యన పెళ్లి సంబంధాలు ఇవి ఉండవు, నాకు నీకు ఏమి ఉండదు అన్నట్టు ఒక సామెత ఉంటుందన్నమాట. అది తెలంగాణ సాహిత్య అకాడమీలో ఉంటుందండి. అద్భుతమైన తెలుగు భాషను మనం మర్చిపోయాం, కానీ ఆయన ఒక నానుడు ఉపయోగించారు. కానీ ఆయన ఉపయోగించిన నానుడి సందర్భాన్ని డిస్టోర్ట్ అయ్యిందా, ఆయనే డిస్టోర్టెడ్గా ఉపయోగించారా, లేకపోతే ఎదుటి వాళ్ళు దాన్ని అంటే కవిత తెలంగాణ జాగృతి సమితి జాగృతి కరెక్ట్గా దాన్ని తీసుకోలేదా అనే విషయాన్ని అలా పక్కన పెడితే, ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఓకే ఈ మల్లన్న ఆఫీస్ మీద అటాక్ చేయడం అనేది చట్టరీత్యా తప్పు. ఇప్పుడు ఆవిడ హర్ట్ అయి ఉంటే, అది నానుడు తప్పు అయి ఉంటే దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, చట్టం ఉంది. దానికి కూడా చెప్పాలంటే ఇప్పుడు ఆవిడ తండ్రి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నేను ఈ విషయాన్ని చెప్పాలండి.